నమస్తే. ఫోన్ ట్యాపింగ్ కేస్. గతంలోనే ఫోన్ ట్యాపింగ్ చేశారు. దాదాపుగా 600 నుండి 1000 మంది దాకా ఫోన్ ట్యాపింగ్‌లయినాయన్న విచారణ జరుగుతా ఉంది. ఆ నేపథ్యం గూడా మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులకి బీజేపీ ఎంపీలు చాలామంది వస్తా ఉన్నారు. మా ఫోన్ ట్యాప్ అయిందంటూ ఒక ఎంపీ, మా ఫోన్ ట్యాప్ అయిందంటూ మరో ఎంపీ సిట్ ముందుకెళ్తున్న తరుణమైతే కనబడతా ఉంది. ఈరోజు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు చేవెళ్ళ ఎంపీ తనైతే ఇయాల విచారణకైతే వెళ్లారు. విచారణ వెళ్ళిన భాగంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న చూసాము ఈటల రాజేందర్ వాళ్ళు గూడా వెళ్లారు. తను మల్కాజ్గిరి నుండి ఎంపీగా ప్రాతినిధ్యం అయితే వహిస్తా ఉన్నారు. తను గూడా వెళ్లి తన యొక్క ఆవేదన వ్యక్తం చేశారు. మరొక ఎంపీ రఘునందన్ రావు గారు గూడా మరి నా ఫోన్ గూడా ట్యాప్ అయిందని గూడా తను గూడా సిట్ ముందుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. నేను గూడా సాక్ష్యం చెప్తా అన్నట్టు గూడా మరి తను గూడా ముందుకు రావడం అయితే జరుగుతా ఉంది. ఒకవైపు కాంగ్రెస్ నేతలు గూడా మరి మా ఫోన్‌లో ట్యాపింగ్ అయినాయి అన్నట్టు వాళ్ళు సాక్ష్యాలు ఇస్తా ఉన్నారు. మరొక వైపు బీజేపీ నేతలు గూడా మా ఫోన్‌లో ట్యాప్ అయినాయి అన్నట్టు గూడా వాళ్ళు గూడా సిట్ ముందుకెళ్తున్న తరుణం అయితే కనబడతా ఉంది. ఒక పద్మవ్యూహం లెక్క కనిపిస్తా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఇది ఒక పద్మవ్యూహం లాగా కనిపిస్తా ఉంది. దాంట్లో కేటీఆర్ గారు చిక్కిపోయినట్టు గూడా మనకైతే తెలుస్తా ఉంది. కేటీఆర్ తను ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారు అనే కోణంలో కూడా ఇప్పుడు ఎంక్వైరీ అయితే జరుగుతా ఉంది. దాంట్లో భాగంగానే ఇటు బీజేపీ ఎంపీలు రావడాన్ని కూడా ప్రజలు గమనార్థంగా కనిపిస్తా ఉంది. ఒక పొలిటికల్ స్ట్రాటజిక్ అని కొంతమంది అంటున్నారు. లేదు లేదు వాస్తవాలు ఉన్నాయి. వాస్తవాలు భాగంగానే మేము విచారణకెళ్తా ఉన్నాము. మా ఫోన్ ట్యాప్ అయినాయి. మా భార్యల ఫోన్ ట్యాప్ అయినాయి అన్నట్టు కూడా ఎంపీలు చెప్తున్న తరుణం అయితే కనబడతా ఉంది. ఈటల రాజేందర్ గారు వాళ్ళ యొక్క భార్య అయిన జమున గారి కూడా ఫోన్ ట్యాపింగ్ అయిందన్నట్టు కూడా మొన్న ఆవేదనగా వ్యక్తం చేశారు. ఈరోజు చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తను కూడా వాళ్ళ వైఫ్ కూడా ఫోన్ కాల్ ట్యాపింగ్ చేశారు. నేను ఆ సమయంలో నన్ను బెదిరించారు. నేనేం చేయాలో నాకు తెలియక నేను బెంగుళూరులో ఒక హోటల్‌లోకి వెళ్లి తలదాచుకున్నా అని తను చెప్తా ఉన్నారు. అంటే ఈ అన్ని తరుణాలు కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు ఏవైతే ఉంటుందో వాటి దర్యాప్తులో ఇటు కాంగ్రెస్ నేతలు వెళ్తున్న తరుణంలో ఇటు బీజేపీ నేతలు వెళ్తా ఉన్నారు. అన్యూన్యంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా వెళ్తా ఉన్న తరుణం కనబడతా ఉంది. స్వయంగా హరీష్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ చేశారన్నట్టు కూడా ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. హరీష్ రావు గారి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. వాళ్ళకి సంబంధించిన వాటి మీద కూడా వాళ్ళకి సంబంధించిన ఎవరైతే చిన్న చిన్న అధికారులు ఉంటారో వాళ్ళని బెదిరించారన్నట్టు కూడా నేపథ్యం అయితే తెరపైకైతే వస్తా ఉంది. అంతెందుకు కల్వకుంట్ల కవిత వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేశారన్నట్టు కూడా మొన్న వార్తలొచ్చాయి. వాటిలో ఎంత వాస్తవాలు ఉన్నాయో మనకైతే ఇప్పటివరకు కూడా తెలియదు. కానీ ఇవైతే ఆరోపణలైతే వస్తా ఉన్నాయి. స్వయంగా వాళ్ళ సోదరి అయిన కవిత గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారా అనే తీరుగా బీఆర్ఎస్ మరి నడిపించింది ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నట్టు కూడా కనబడతా ఉంది. ఇంకా కూడా సిట్ అధికారులు అయితే చాలా మంది విచారణ చేపడుతున్న తరుణంలో మరి ఇంకా ఎవరెవరు బయటకొస్తారో చూడాలి. కానీ ఇక్కడ ఒక పద్మవ్యూహం లాగానే మనకైతే కనిపిస్తా ఉంది. ఇటు ఎంపీల నుండి, ఎమ్మెల్యేల నుండి ప్రతి ఒక్కళ్ళు కూడా మొన్న ఏదైతే అధ్యక్షుడిగా ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా తను కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అయితే ఉండడం అయితే జరిగింది. తను కూడా వచ్చి హాజరయ్యి సిట్ అధికారం ముందర హాజరయ్యి తను కూడా నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారన్నట్టు కూడా తను చెప్పడం అయితే జరిగింది. ఇవన్నీ అంశాలు కూడా గమనిస్తే మరి కేటీఆర్ గారు ఆ రోజున మరి ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయాలపైన మరి అధికారులు ఏం చెప్పబోతా ఉన్నారు? మరి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయబోతా ఉన్నారా? కేటీఆర్ గారు అరెస్ట్ తప్పదా అనే విషయాలైతే తెరపైకి వస్తా ఉన్నాయి. మరి ఇప్పటివరకైతే దాదాపుగా కొన్ని వందల మందిని కూడా ఎంక్వైరీ చేయడం అయితే జరిగింది. వందల మంది మరి సాక్ష్యాలు ఇస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అటు వాళ్ళ అధికారులతో పాటు అధికారులకు సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నట్టు కూడా ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. ఈ అన్ని ఆరోపణలు కూడా ఎప్పటికప్పుడు కొట్టివేస్తా ఉన్నప్పటికీ కూడా కొంత భయం అయితే కేటీఆర్‌కు కనబడతా ఉంది. కేటీఆర్ చెప్పకనే చెప్తా ఉన్నారు కొన్ని విషయాలు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్‌కు ఒక లక్షల మంది చేస్తామా, చేస్తే ఇద్దరు ముగ్గురు చేస్తే చేయొచ్చు అనే విషయాలు కూడా తను వెల్లడించాడు. ఈ అన్ని అంశాలు కూడా మనము గమనించినప్పటికీ ఈ అప్పుడు జరిగిన ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా కొంత కనిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా గందరగోళం వాతావరణం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అప్పుడున్న ప్రజాప్రతినిధుల సంబంధించిన కీలకంగా వ్యవహరించే వాళ్ళకు కూడా ఫోన్ ట్యాప్ చేశారు అన్నట్టు కూడా కొంతవరకైతే వార్తలు, వదంతాలు అయితే వస్తా ఉన్నాయి. వాటి మీద మరి సిట్ అధికారులు అయితే దర్యాప్తు అయితే చేపడతా ఉన్నారు. ఎవరిని వదలబోమన్నట్టు కూడా ఒకవైపు చెప్తా ఉన్నారు. కానీ బీజేపీ ఎంపీ ఎవరైతే ఆ విచారణకి వెళ్ళి వస్తారో తర్వాత సిట్ అధికారుల పైన కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇక్కడ సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ చిత్తశుద్ధిగా పనిచేయట్లేదు. వాళ్ళు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ తీరుకు పనిచేస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది అన్నట్టు కూడా ఈరోజు కొండా విశ్వేశ్వర రెడ్డి చెప్పారు. మొన్న కూడా ఈటల రాజేందర్ గారు చెప్పారు. చూడబోవాలి ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది.
ఈ బీజేపీ ఎంపీలు మరి ఎంతమంది ఉన్నారు? మరి ఇప్పటికే ముగ్గురు ఎంపీలైతే మరి సిట్ అధికారి ముందుకైతే వెళ్ళడం అయితే జరుగుతా ఉంది. మరికొంతమంది కూడా నోటీసులు వెళ్తున్న తరుణంలో మరి వీళ్ళంతా వెళ్తారా? లేకుంటే ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు అన్నది కూడా పోలీసులైతే ఎంక్వైరీ అయితే భాగంలో చేపడతా ఉన్నారు. మరి ఈ ఎంక్వైరీలో ఎటువంటి తేలనున్నదైతే మనమైతే చూడబోవాలి. ఇప్పటికే కొన్ని వందల మంది అయితే ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన దర్యాప్తులు అయితే చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సిట్ అధికారుల ముందుకైతే వెళ్తా ఉన్న తరుణం అయితే కనబడుతుంది. ఒక పద్మవ్యూహంలో కేటీఆర్ చిక్కుకున్నాడన్నట్టు మనమైతే చెప్పుకోవచ్చు.